హాయ్ ఎవ్రీవన్, బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దూడలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి అడుగుదాము ఎన్ని దూడలు ఉన్నాయి. ప్రెజెంట్ అయితే దూడలు ఫుల్ ఉన్నాయి. బ్రదర్ ఒకసారి అడ్రస్, ప్రెజెంట్ ఎన్ని దూడలు ఉన్నాయి ఒకసారి వివరాలు చెప్పండి. నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ. మన బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేం గ్రామం. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా దూడలు లభిస్తాయి. మా దగ్గర సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉంటాయన్న. రేటు విషయం వస్తే 12,000 నుంచి స్టార్టింగ్ 50,000 దాకా ఉంటది. సంవత్సరం తోట 12 నుంచి 15,000 అన్న. సంవత్సరం తోట 15 నుంచి 22, 2 సంవత్సరాల తోట 22 నుంచి 30,000, 2.5 30 నుంచి 40, 3 సంవత్సరాల తోట 40 నుంచి 50,000 అన్న. యాక్చువల్ గా దూడ హీట్ కి రావడానికి 3 సంవత్సరాలు పడుతుంది అన్న. 2.5 నుంచి 3 సంవత్సరాల్లో హీట్ కి వస్తుంది. అంటే అందరికీ అన్ని రకాలు కొనలేరు కాబట్టి మన దగ్గర 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు కూడా దూడలు అవైలబుల్ ఉంటాయి. మన దగ్గర ఎప్పుడు కూడా 80-90 దూడలు ఉంటాయి. ఇగో చూడండి మన దగ్గర ఎన్ని ఉన్నాయి దూడలు. ఒక్కొక్కరు అడుగుతున్నారు, అన్న దూడలు కొంచెం బక్కగా ఉన్నాయి అంటున్నారు. మీరు ఎప్పుడు కూడా క్వాలిటీ చూసుకోండి. మేపితే ఆటోమేటిక్ గా బలం వస్తుంది. ఇవాళ క్వాలిటీ లేని రేపు రాదు. అంటే అక్కడ వాతావరణాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి బలం అన్నది చేరుతూ ఉంటది. ఇంకోండి ఒకసారి అలా చూపించండి. మా దగ్గర ఏముండదు తినడానికి, అంతా ఎండుగడ్డే. ఎండుగడ్డ ఉంటే ఏం బలుతాయన్న, పచ్చగడ్డ ఉందనుకోండి డైలీని తిని కొడుకుండా నీళ్ళు తాగితే బలుతుంది దూడ. మా దగ్గర ఇలా చూడండి. అక్కడనే కాదు, గాలిలో కూడా మేము ఎండుగడ్డే ఉంటది మా దగ్గర ఎప్పుడు కూడా. ఎండుగడ్డ దొన్న దూడ ఎప్పుడు కూడా ఇలా గట్టిగా ఉంటది. ఇదిగోండి, ఇది 2 సంవత్సరాల దూడన్న. దీని క్వాలిటీ చూడండి ఏ విధంగా ఉన్నదో. ఎంతసేపు కూడా ఈ బుర్ర క్వాలిటీలు చూసుకోండి. రైతు పట్టుకెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా 2 నెలలు 3 నెలలు మేపుకుంటే బలం వస్తే ఇంకా హెవీగా తయారవుద్ది. ఈ క్వాలిటీ దూడలను క్వాలిటీ చేయలేం, కానీ సన్నగున్న దూడను బలం చేసుకోవచ్చు. ఈ క్వాలిటీ రమ్మంటే రాదు కదా. ఎంత మేపినా కూడా ఈ క్వాలిటీ రాదు. నేను రైతు చూడవలసింది ఏంటంటే క్వాలిటీ ఉందా లేదా. క్వాలిటీ అనేది పుట్టుకతోనే వస్తుంది. పుట్టుకతోటే వస్తుంది. బ్రీడ్ ఎప్పుడు కూడా పుట్టుకలో బ్రీడ్ ఉంటేనే మనం ఎంత మేపినా తయారవుద్ది. బ్రీడ్ లేకపోతే మనం నాటికేది ఎంత మేపినా క్వాలిటీ రావాలి కదా. అది చూసుకోండి. మా దగ్గర ఇక్కడ ఎండుగడ్డి తప్ప 2 లేక దూడలు ఎలా ఉంటాయి మన దగ్గర. ఎంతసేపు ఈ సైజు క్వాలిటీలు ఈ టైపు పట్టుకెళ్ళారనుకున్నా ఒక 5-6 నెలలు మేపుకునేటోడికి దూడ హెవీగా తయారైపోద్ది. ఏది తయారైనా 1,20,000, 1,30,000 ఆ ర్యాంక్ లో పడతాయి. కింద అట్టర్ కూడా అలా ఉంటది. మా దగ్గర తాగడానికి కూడా నీళ్ళు లేవన్న. ప్రస్తుతానికి ఎండాకాలం పేరు చెప్పి 2 నెలల నుంచి కూడా నీళ్ళు లేకుండా ఉన్నాయి. 2 రోజులకు ఒకసారి వస్తుంది కుళాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి కదా, ఇది ఈస్ట్ గోదావరి కిందకి వస్తుంది కదా. మరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఫుల్ వాటర్ ఉంటాయి అంటారు కదా. ఈస్ట్ గోదావరిలో ఉండదన్న. వెస్ట్ గోదావరిలో అది గోదావరి ఏరియా కాబట్టి ఫుల్ గా ఉంటది వాటర్. మా ఈస్ట్ గోదావరిలో తక్కువ వాటర్ ఉంటది. అంటే వాటర్ ఉన్న ప్రదేశాలు ఉన్నాయి, వాటర్ లేని ప్రదేశాలు ఉన్నాయి. అంటే ఈస్ట్ గోదావరి మొత్తం వాటర్ ఉందని లెక్క కాదు. వాటర్ ఉన్నాయి. మాకు బోర్లు అయితే ఒక్కో దిక్కున 90 అడుగులు కొడితే వాటర్ పడిపోద్ది. ఒక్కో దిక్కున 800 అడుగులు వెళ్ళినా వాటర్ ఉండదు. అట్లా రెండు ఉన్నాయి ఎక్కడ కూడా మనకి అంతా ఒక లెక్కేసుకోకండి. అటు ఇటు కూడా 2 ప్రాంతాలు ఉన్నాయి మన దగ్గర. అది ఇక క్వాలిటీ విషయం చూడండి ఏ విధంగా ఉందో. రింగ్ క్వాలిటీ. ఇది 3 సంవత్సరాలు పడ్డా. ఇది 2-3 నెలలు హీట్కి వస్తుంది అన్న. దీని రేట్ అయితే 35,000 పడుద్ది. ఇక్కడ హైయెస్ట్ అంటే ఎంత రేట్ వరకు పడతాయి? హైయెస్ట్ ఏంటన్నా 50,000. అంటే క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్ ఉంటది అక్కడ. ఒక్కో దానికి బలం తక్కువ ఉందనుకోండి, క్వాలిటీ ఉన్నా రేటు తక్కువ పెడతాం. ఇప్పుడు అక్కడ దూడ కనబడకపోతే ఇదే దూడ క్వాలిటీ ఉంది కదండి 45,000, 50,000 పెట్టమంటే పెట్టరు కదన్నా. దానికి రీజనబుల్ రేట్ ఏంటంటే 30,000, 35,000 పెడితే రీజనబుల్ రేటు. అదే క్వాలిటీ ఉంది కదా 45,000 పెట్టమన్నా పెట్టరు కదా. అది క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్ పెట్టడం. ఇదిగో అన్న, ఇది 2.5 పడ్డే. ఇది 36,000 పడుతుంది. ఎప్పుడు కూడా ఈ సైజు పడ్డలు తీసుకుంటే రైతు మేపుకున్నారనుకోండి, ఏ పడ్డ తయారైనా 1,40,000, 1,50,000 పడ్డలు అయ్యి. క్వాలిటీ విషయం చూడండి ఎలాగుందో. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ ప్రాపర్టీ సంపాదించుకునేది అదన్న తక్కువ కాలంలో. అంటే ఇది మినిమం ఇప్పుడు మనం 35,000 కొన్నాం అనుకోండి, 2 ఇయర్స్ మేపుకునేటప్పటికి 1,20,000. లీస్ట్ అండ్ లీస్ట్ ఏంటంటే 1,20,000 వస్తుంది. అంటే అన్న మేపకుండా వస్తుంది అంటారు. ఏదన్నా మనం కష్టపడి చేసుకుంటేనే ప్రతిఫలం ఉంటది. 1-2 మేపుకుంటే సెట్ అవ్వదు అన్న. ఎప్పుడైనా మినిమం ఈ సైజు 15 పడ్డలు తీసుకున్నారనుకోండి, దాని మీద మీ మెయింటెనెన్స్ పోతూ ఉంటది. ఒక 5-6 తయారైనా ఒక 5-6 మనకు మిగులుతాయి.
ఆ లెక్కేసుకోవాలి తప్ప ఎప్పుడు కూడా ఒకటి పట్టుకెళ్ళి మనం తయారు చేసి మనకి ఏం మిగలలేదంటే ఏది మిగలదు, 1-2 వాటితో ఏది సెట్ అవ్వదు. అంటే దూడలు తీసుకుంటే కొంచెం బల్క్ తీసుకుంటేనే ₹1 మిగులుతుంది. ఒకదానికైనా అదే కష్టపడాలి, 10 తీసుకున్నా అదే కష్టపడాలి. ఏంటంటే ఒకటి పట్టుకెళ్ళామనుకోండి రోజు పనిలోకి వెళ్ళడానికి ఉండదు, ఇంకా దాని వెనకాల తిరగాలి. ఒకటి ఉన్నా దాని వెనకాల తిరగాలి, 10 ఉన్నా దాని వెనకాల తిరగాలి. కాబట్టి ఎప్పుడైనా ఒక 10 బల్క్ మీద తీసుకుంటే ఒక 5 ఆటికి మన మెయింటెనెన్స్ మన ఖర్చులు అన్ని పోయినా ఇంకొక 5 దోళ్ళు ప్రాపర్టీ మిగులుతుంది మనకి. ఎప్పుడు కూడా ఈ క్వాలిటీలు ఈ సైజు ఉన్న దోళ్ళు తీసుకోండి. ఇది 3 సంవత్సరాలు పడ్డా మన దగ్గర ఎక్కువ ఎప్పుడు కూడా 2.5 నుంచి 3 సంవత్సరాలు ఎక్కువ ఉంటాయి. ఉన్న 1.5 సంవత్సరం రోజులు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరిని పట్టుకెళ్ళాము 3 సంవత్సరాల పాటు పట్టుకెళ్ళమని చెప్తున్నాం మనం. ఇదిగోండి జాఫరాబాదీ చూడండి, దీని హెడ్ దీని క్వాలిటీ అది బయటికి తీసుకొస్తాను. అంటే మీ సైడ్ తక్కువనే దొరుకుతాయి బ్రదర్ ఇట్లా జాఫరాబాద్ లో? జాఫరాబాద్ ఇప్పుడు రేర్ గా దొరుకుద్ది అన్న. జాఫరాబాద్ ఒకటి, బూరి ఒకటి, నీలరావి, మిన్ని అవన్నీ రేర్ బ్రీడ్ అన్నమాట. మన దగ్గర ఎప్పుడు కూడా మన వాతావరణానికి ముర్రా, గ్రేడెడ్ ముర్రా, బన్నీ గేదెలు మన వాతావరణానికి బాగా సెట్ అవుతాయి. కాబట్టి అవి మన ఏరియాకి తీసుకొస్తాం. ఇదైనా ఇది పైనుంచి వచ్చింది కదన్న, ఇది ముర్రాకి క్రాసింగ్ చేస్తే జాఫరాబాద్కి గుళ్ళెక్కిస్తే ఇది పుట్టింది. ఇక్కడ మెండపేట నుంచి తెప్పించాం. ఏబిసిసి అమర్ బ్యాంక్ నుంచి మెండపేట ఆయన తెచ్చుకున్నారు. ఆయన షెడ్ లో పుట్టిన తోడు ఇది. అది మెండపేట నుంచి తెప్పించాం అన్న. ఇది 2.5 దన్న. ఇది ఆయన మనకు మ్యాప్ లేక ఇంకా మనకి ఇచ్చారు. దీని హెడ్ క్వాలిటీ సైజు చూడండి. మీరు ఎట్లా ఇక్కడ రైతుల దగ్గర నుంచి కూడా తీసుకుంటారా? రైతుల దగ్గర మనకి ఇంచుమించు ఇక్కడ ఒక 80 డైరీలు ఉన్నాయంట. ఆ డైరీల్లో ఒక 4-5 దూడల్లో తీసేస్తారు. అన్నిటప్పటికి మనకు కాల్ వస్తుంది. మనం వెళ్ళి తీసుకెళ్ళి మనం అక్కడికి వెళ్ళి మదర్ మిల్క్ రేటింగ్ చూసుకొని అయ్యి దాని మదర్లు అయ్యి ఎలా ఉన్నాయి చూసుకొని మనం తీసుకొచ్చి సేల్స్ లో పెడతాం. అయ్యి అన్ని తెచ్చేయం. అట్లా మదర్ హీల్డింగ్ అయ్యి ఎలా ఉన్నాయో చూసి అన్ని దాని క్వాలిటీలు అయ్యి చూసుకొని తెస్తామన్నా. ఇవన్నీ క్వాలిటీలు చూడండి అన్న. పడ్లో బుర్ర కానీ పక్క షాప్ కానీ క్వాలిటీ ఈ విధంగా ఉండాలి. రైతు ఈ విధంగా ఉంటే ఆయనకి మేపుకున్న విలువలు చూపిస్తాయి. పడ్డదోళ్ళు అన్ని దోళ్ళండి, చూపించినది అల్లా ముర్రా కాదు. మనం పోల్చుకున్నది ఇంకోండి. ఇది చూడండి ఒకసారి ఇలా రండి అన్న. ఇది ప్యూర్ నెంబర్ 1 ముర్రా. ఇది 80% ముర్రా, ఉన్న 20% గ్రేడెడ్. మీకు ఇలా చూసుకోండి, అవగాహన ఇక్కడే తెలుస్తుంది. అది ఇది కూడా ఏం చెప్తామంటే ముర్రానే చెప్పి అమ్ముతారు. మనం చూసుకునే విధానంలో డిఫరెన్స్ తెలియాలి. అలా కొనుక్కున్నట్టు అవగాహన ఉంటే ఇబ్బంది పడరు. ఇదిగోండి ఇది మిన్నీ క్రాసింగ్ అండి. ఇది మిన్నీ ముర్రా క్రాసింగ్ అండి. ఇది ముర్రా కొమ్ము, ఇది మిన్నీ కొమ్ము అని చూడండి ఎలా ఊగుతుందో. ఇవి నెంబర్ 1 పాటలు. ఎంతసేపు కూడా ఈ బుర్ర క్వాలిటీలో ఉండాలన్న. ఈ క్వాలిటీలు చూడండి, ఆ రింగులు, ఆ హెడ్ క్వాలిటీ, ఆ మాలుగులు, ఆ బారు ఉండాలి పడ్డదోళ్ళు ఎప్పుడు. ఇప్పుడు ఈ బ్యాచ్ లో ఒక 10 తీసుకుంటే ఎంత పడతాయి బ్రదర్ యావరేజ్ గా? అంటే ఒక 10 తీసుకున్నాం అనుకోండి, యావరేజ్ ఎట్లా పడతాయి? మనం 10 తీసుకుంటే అన్న దూడను బట్టి చెప్తాం. ఇందులో 30,000 నుంచి స్టార్టింగ్ అండి. ఈ బ్యాచ్ లో ఏంటంటే 30,000 నుంచి స్టార్టింగ్ 40,000 దాకా ఉంది. వచ్చిన అయినా 30,000 సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి 3 లక్షలు పడతాయి. 40,000 సెలెక్ట్ చేసుకుంటే 4 లక్షలు పడతాయి. ఇప్పుడు మనం తక్కువ చెప్తామన్నా, వచ్చిన తర్వాత అన్న నీ వీడియోలు చూసి వచ్చాము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ చెప్తున్నాం అనొచ్చు. అందుకని మనం రేటు ఫిక్స్ గా ఇది అన్ని చెప్పం. ఈ బ్యాచ్ ఎంత ఉంటాయి బ్రదర్? ఇవన్నీ 2 సంవత్సరాల పడ్లు అన్న. 2 సంవత్సరాలు ఇవన్నీ 2 సంవత్సరాల పడ్లు. 20,000 నుంచి స్టార్టింగ్ 25, 26 ఆ రేంజ్ దాకా ఉన్నాయన్న. ఇవన్నీ ఇంచుమించులో 40 పడ్లు ఉన్నాయి. ఇంకోండి ఆ బార్ నుంచి ఆ కోసుకున్నాయి చూడండి. మొత్తం ఇప్పుడు మన దగ్గర అయితే ఇప్పుడు 85 సాల్తీలు ఉన్నాయండి. 85 ఉన్నాయి. ఇవన్నీ సంవత్సరం? ఇవన్నీ సంవత్సరంన్నర. ఇగోండి ఈ 12,000 నుంచి స్టార్టింగ్ 15,000 అలా ఉంటాయి. వచ్చిన వాళ్ళు చిన్నవి ఎక్కువ ఆడతారా బ్రదర్? ఈ సైజు ఎక్కువ ఆడతారా, పెద్ద సైజు ఎక్కువ ఆడతారా? అలా కదన్నా, వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ ని బట్టి చిన్నవి పెద్దవి అంటే అందరూ ఒక రకంగా ఉంటారు కదా. ఇప్పుడు 150,000 తెచ్చుకొని మనం 10 రోజులు కావాలన్న వాళ్ళకి అలాంటి చిన్న రోజులు ఇస్తాం. లేదన్నా మనకి 2 సంవత్సరాలు, 2.5, 3 సంవత్సరాలు హీట్ కుచ్చి పడ్లు కావాలంటే ఈ చూపిస్తాం. అందరి దగ్గర ఒకలాగా ఉంటారని గ్యారంటీ లేదు కదా.
ట్రాన్స్పోర్ట్ ఎటు ఉంటుంది? ట్రాన్స్పోర్ట్ అయితే అన్న చిన్నవి తీసుకున్నా పెద్దవి తీసుకున్నా 10 దూడలు తీసుకుంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. ఓకే. సో చూసుకోవచ్చు బాబీ డైరీ ఫామ్ దగ్గర దూడలు పడి దూడలు అమ్మకానికి ఉన్నాయి. ఎవరైనా కాంటే వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.